జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ముహూర్త విభాగాన్ని అనుసరించి శస్త్రచికిత్సలు చేయించుకునేటప్పుడు ముహూర్తాల పరంగా పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి మొట్టమొదటిసారిగా ఔషధాలు స్వీకరించేటప్పుడు ముహూర్తాల పరంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి శస్త్రచికిత్సల పరంగా, ఔషధ స్వీకరణ పరంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవటానికి ఔషధాలు స్వీకరించటం ప్రారంభించేటప్పుడు చవితి తిథి రోజు కానీ, షష్ఠి తిథి రోజు కానీ, అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథుల్లో కానీ ఔషధ స్వీకరణ ప్రారంభించరాదు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. వారాల పరంగా కొన్ని ముఖ్యమైన వారాలు బాగా కలిసి వస్తాయి. ఆదివారం, సోమవారం, గురువారం ఔషధ స్వీకరణ ప్రారంభించడానికి మంచి వారాలు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న రోజుల్లో కూడా మొట్టమొదటిసారి ఔషధ స్వీకారం చేస్తే చాలా మంచిది. ఔషధ స్వీకరణ ప్రారంభించడానికి అశ్విని, పునర్వసు, హస్త, శ్రవణ, ధనిష్ట, అనురాధ, మృగశిర, రేవతి నక్షత్రాలు చాలా మంచివి. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి వైద్యుల నుంచి స్వీకరించిన మందును ప్రారంభించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. లగ్నాలలో కూడా ద్విస్వభావ లగ్నాలు అని ఉంటాయి, చాలా శక్తివంతమైనటువంటి లగ్నాలు. మీన లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, ధనుస్సు లగ్నము, వీటిని ద్విస్వభావ లగ్నాలు అంటారు. ఈ ద్విస్వభావ లగ్నాలు ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఔషధ స్వీకరణ ప్రారంభించినట్లయితే వాటి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ప్రత్యేకమైన రోజుల్లో ఆ వ్యాధులకు సంబంధించిన మందులు స్వీకరించడం ప్రారంభించాలి. రక్త సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేవాళ్ళు, రక్త ప్రసరణకు సంబంధించిన ఇబ్బందులు, రక్తపోటు, ఇటువంటి అనారోగ్య సమస్యలకి మొదటిసారి మందులు ప్రారంభించేవాళ్ళు మంగళవారం కుజహోరలో ప్రారంభించమని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం చెప్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఎవరైనా సరే ప్రత్యేకంగా తారాబలం చూసుకొని, అంటే వాళ్ళ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి ఔషధాలు స్వీకరించడం ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరం మీద దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్రణాలు, దెబ్బలు, గాయాలు, వీటి నుంచి బయటపడటానికి ఔషధాలు స్వీకరించడం ప్రారంభించేటప్పుడు మీరు ప్రారంభించే సమయానికి ఉన్న లగ్నము నుంచి కేంద్రములో రవి కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నట్లయితే ఆ చికిత్స వల్ల ఫలితాలు తొందరగా అద్భుతంగా వస్తాయి. కేంద్రం అంటే ఎవరికైనా జాతకంలో జన్మ లగ్నము, 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం, వీటిని కేంద్రాలు అంటారు. ఈ కేంద్రాలలో రవి, కుజ, శని అనే పాపగ్రహాలు ఉన్నప్పుడు వ్రణాలకి, దెబ్బలకి సంబంధించిన చికిత్సలు ప్రారంభించినట్లయితే, ఔషధాలు స్వీకరించడం ప్రారంభించినట్లయితే అవి తొందరగా తొలగిపోతాయని కూడా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు స్వీకరించేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ మందులు స్వీకరించండి. ఔషధాలు స్వీకరించేటప్పుడు మొట్టమొదట ద్విస్వభావ లగ్నాన్ని చూసుకోండి. ఆ లగ్నంలో స్వీకరిస్తే మాత్రం తొందరగా అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడైనా మొదటిసారి అనారోగ్య సమస్యకు ఔషధాలు స్వీకరించేటప్పుడు శాస్త్రంలో చెప్పబడినటువంటి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అనే శ్లోకం చదువుకొని ఔషధ స్వీకరణ ప్రారంభించండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎవరైనా శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కూడా శుక్లపక్షంలో శస్త్రచికిత్సలు చేయించుకోండి. బహుళపక్షం కంటే శుక్లపక్షంలో సర్జరీలు చేయించుకుంటే త్వరగా విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్ణిమ తిథి రోజు ఆపరేషన్ నిర్వహించరాదు అని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. అలాగే మంగళవారం రోజు కానీ, శనివారం రోజు కానీ, చతుర్దశి తిథి ఉన్న రోజు కానీ శస్త్రచికిత్సలు చేయించుకుంటే త్వరగా విజయవంతమవుతాయని ముహూర్త విజ్ఞాన సర్వస్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. నక్షత్రాల పరంగా ఆరుద్ర, జ్యేష్ఠ, ఆశ్లేష, మూల
ఈ నక్షత్రాలు సర్జరీలకు బ్రహ్మాండంగా యోగించే నక్షత్రాలు. ఎవరైనా శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఆరుద్ర కానీ, జ్యేష్ఠ కానీ, ఆశ్లేష కానీ, మూల కానీ ఈ నక్షత్రాల్లో ఏదో ఒకటి ఆ రోజు ఉంటే శస్త్రచికిత్స ఖచ్చితంగా విజయవంతమవుతుందని ముహూర్త విజ్ఞాన సర్వస్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి శస్త్రచికిత్సల పరంగా, ఔషధ స్వీకరణ పరంగా ఈ ముహూర్త విభాగంలో చెప్పిన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.